నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో అందమైన ముఖంపై క్యాన్సర్ నీడ, కొలెస్ట్రాల్ కట్టడి కొత్తగా, మూత్రం రంగు మారింది, ముప్పు పొంచి ఉందా, కిడ్నీలపై షుగర్ దాడి, డయాబెటిక్ నెఫ్రోపతి, ఇంకా హెల్త్ టిప్. క్యాన్సర్ అనేది మన ఒంట్లో ఎక్కడైనా రావచ్చు. చివరికి మన ముఖంపై కూడా క్యాన్సర్ జాడలు కనిపించవచ్చు. ముఖంపై కనిపించే ఒక చిన్న మచ్చ వెనుక క్యాన్సర్ భూతం దాకి ఉండొచ్చు. పుట్టుమచ్చ రంగు మారుతున్నా, మచ్చ పరిమాణం పెరుగుతున్నా అనుమానించాల్సిందే. ఎండలోని యూవీ లైట్ కిరణాలకు ఎక్కువగా గురవడం, నాణ్యత లేని ప్రమాదకరమైన కాస్మోటిక్స్ వాడకం మూలంగా మన దగ్గర కూడా ముఖంపై స్కిన్ క్యాన్సర్ కేసులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. అందమైన ముఖంపై క్యాన్సర్ ఛాయల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖం మన వ్యక్తిత్వానికి అందం. సొగసు చూడతరమా అని మురిసిపోయే ఆ ముఖమే ఒక నిశ్శబ్ద శత్రువుకు నివాసంగా మారితే? అవును, ప్రస్తుత రోజుల్లో ముఖంపై వచ్చే చర్మ క్యాన్సర్ శరవేగంగా పెరుగుతోంది. మితిమీరిన సూర్యరశ్మి, ఎండలోని హానికారకమైన అల్ట్రావైలెట్ కిరణాలు ముఖంపై చర్మానికి శాపంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోన్న చర్మ క్యాన్సర్లలో దాదాపు 80% పైగా కేవలం ముఖం, మెడభాగాలపైనే దాడి చేస్తున్నాయి. నిత్యం ఎండ తగిలే ముక్కు, పెదాలు, చెవులు, కనురెప్పలపైనే దీని ప్రతాపం ఎక్కువగా ఉంటుంది. ఏళ్ల తరబడి ఎలాంటి రక్షణ లేకుండా ఎండలో తిరగడం వల్ల చర్మకణాలు దెబ్బతింటున్నాయని, ఈ పరిణామం చివరకు క్యాన్సర్గా మారుతోందని చెబుతున్నారు డాక్టర్లు. మన బాడీలో చేంజెస్ వచ్చినట్టుగానే ఫేషియల్ స్కిన్లో ఈ సన్ డ్యామేజ్ వల్ల కొన్ని చేంజెస్ వస్తాయన్నమాట. ఎస్పెషల్లీ ఫెయిర్గా ఉండేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మెలనిన్ అని అందరికీ ఉంటుంది. అంటే కొంచెం నల్లగా ఉండేవాళ్ళు, డార్క్ ఉండే వాళ్ళలో మెలనిన్ అనే కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ మెలనిన్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. పాపం వాళ్ళు డార్క్ ఉన్నా కానీ బట్ వాళ్ళకి ఏంటంటే సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. వెరాజ్ ఫెయిర్గా ఉండే వాళ్ళలో చూడటానికి ఫెయిర్గా ఉంటారు కానీ బట్ వాళ్ళకి స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుంది అనమాట. అందుకనే వెస్టర్న్ ఏరియాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా అనుకుందాం, వన్ ఆఫ్ ది అక్కడ తెల్లగానే ఉంటారు వాళ్ళు, అక్కడ హీట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాంతో ఏంటంటే స్కిన్ క్యాన్సర్స్ అనేది బాగా ఎక్కువ చూస్తారు ఆస్ట్రేలియా వాటిల్లో కూడా. అండ్ సెకండ్ థింగ్, బాగా బీచ్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువ, అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువగా వచ్చే ఏరియాలో ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయండి ఇలాంటివన్నీ. సో ఈ విధంగా సన్ డ్యామేజ్ ఆర్ యాక్నిక్ డ్యామేజ్ అంటాం. ఈ డ్యామేజ్ వల్ల కొంచెం వచ్చే ఏరియాస్ కాకుండా మన ఇండియాలో చూస్తే రిలేటివ్లీ తక్కువ అనమాట, రిలేటివ్లీ తక్కువ. సో వాటిలో స్కిన్ క్యాన్సర్స్ ఏంటని చూస్తే కామన్గా వచ్చేది ఏంటంటే బెనైన్ ట్యూమర్స్ ఎక్కువగా వస్తాయి. బెనైన్ ట్యూమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే రిలేటివ్లీ హార్మ్లెస్. ఎప్పుడు హార్మ్ఫుల్ క్యాన్సర్స్ కానీ వాటికి అయ్యే ఎలా వస్తాయి అంటే ఒక అంటే ఒక చిన్న గ్రోత్ లాగా వస్తుంది, ఒక నాడ్యూల్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ క్యాంథల్ ఏరియాలో చాలా కామన్ అనమాట. ఆర్ట్ ఏరియాలో ఇంకా కామన్గా వచ్చేది ఏంటంటే బేసల్ సెల్ కార్సినోమా అంటాం. ఈ బేసల్ సెల్ కార్సినోమా బీసీసీ అంటారు చాలామంది. సో ఈ బీసీసీ ఏంటంటే అవుటర్ క్యాంథల్ ఏరియా అంటాం. అంటే ఈ ఏరియాలో చాలా కామన్ అనమాట. ఈ ఏరియాలో ఫస్ట్ ఒక చిన్న పుండులాగా లేదంటే గడ్డలాగా వస్తుంది అనమాట. ఇది నల్లగా ఉండొచ్చు, బ్రౌన్గా ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నల్లగా కంటే కొంచెం బ్రౌన్గానే ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ బ్రౌన్ ఉన్నాక తర్వాత కొంచెం తెలిసి తెలియక ఏంటంటే కొంతమంది గోకేస్తూ ఉంటారు, ఊడిపోతుంది. ఊడిపోయి మళ్ళీ మళ్ళీ అలాగే రావచ్చు, లేదంటే ఒక చిన్న పుండు పడవచ్చు. ఇది కొంచెం నెమ్మదిగా పెరుగుతుంది. ఎంత స్లో అంటే అది అసలు మన క్యాన్సర్ అనుకోమన్నమాట. అలాగా ఇయర్స్ ఆర్ డికేట్స్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇట్స్ ఏ రిలేటివ్లీ హార్మ్లెస్ అనమాట. అంటే హార్మ్లెస్ కాదు, ఉన్న వాటిలోకి లీస్ట్ హార్మ్ఫుల్ క్యాన్సర్ ఏదన్నా ఉందంటే ప్రాబబ్లీ బీసీసీ అనుకోవచ్చు, బేసల్ సెల్ కార్సినోమా అనుకోవచ్చు. చర్మాన్ని మన శరీరానికి అతిపెద్ద రక్షణ కవచంగా చెప్పుకోవచ్చు. చర్మం పై పొరను ఎపిడెర్మిస్ అంటారు. ఇందులో బేసల్ కణాలు, స్క్వామస్ కణాలు, చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్స్ ఉంటాయి. ఈ కణాలు అదుపు తప్పి విపరీతంగా పెరిగిపోవడాన్ని చర్మ క్యాన్సర్గా చెప్పుకోవచ్చు. ఈ క్యాన్సర్ ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. మొదటిది బేసల్ సెల్ కార్సినోమా, ఇది చాలా నెమ్మదిగా వ్యాపిస్తుంది. రెండోది స్క్వామస్ సెల్ కార్సినోమా, ఇది కాస్త వేగంగా పెరుగుతుంది. మూడోది మెలనోమా, ఇది అత్యంత ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్ లాంటిది. కొన్ని లక్షణాలను గమనించడం ద్వారా చర్మ క్యాన్సర్ను సులువుగానే అనుమానించవచ్చు. ముఖంపై నెలల తరబడి పుండ్లు మానకుండా ఉండడం, నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ పుండ్ల నుంచి రక్తస్రావం జరగడం, ముఖంపై ఉన్న పాత పుట్టుమచ్చ హఠాత్తుగా రంగు, పరిమాణం, ఆకారం మారడం, ముక్కు లేదా పెదవులపై ముత్యం లాంటి నిగనిగలాడే కురుపు లేదా పొలుసులు ఊడే గరుకు మచ్చలు రావడం, ఇవన్నీ చర్మ క్యాన్సర్ తాలూకు అనుమానిత లక్షణాలే అంటారు నిపుణులు. మనం ఎవరికైనా చూస్తాం ఫేస్లో పైన స్పాట్స్ లాగా అంత బ్లాక్ మోల్స్ ఉంటాయి. ఆ మోల్స్లో కొన్ని రకాల మోల్స్ ఏంటంటే కొంచెం ఎస్పెషల్లీ ఓవర్ ది ఇయర్స్ ఏంటంటే దే కెన్ గివ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఏ విధంగా ప్రాబ్లమ్స్ రావచ్చు? సపోజ్ ఇదే మోలు సన్నగా బాగుందనుకోండి, ఏం గ్రోత్ పెద్దగా పెరగట్లేదు, ఆర్ ఎక్కువగా నల్లగా అవ్వట్లేదు,
లేదంటే చుట్టూతా ఒక సన్నటి హ్యాలో అంటాం దాన్ని, అంటే ఒక వైటిష్ రింగ్ లాగా ఫామ్ అవటం కానీ అలాంటిది ఏమి లేదు అనుకుంటే పర్వాలేదండి. లేదంటే నేను చెప్పిన సైన్స్ ఏదన్నా కానీ ఒక మోల్ లాంటిది ఏదన్నా ఎక్కువ నల్లగా అవుతున్నా కానీ, ఆ చుట్టూతో ఏమన్నా చిన్న హ్యాలో లాగా వస్తున్నా కానీ, లేదంటే ఆ మోల్ కొంచెం పైకి లెగుస్తున్నా కానీ, లేదంటే ఒక పుండులాగా పడినా కానీ, లేదంటే బ్లీడింగ్ ఎప్పుడన్నా అవుతున్నా కానీ, దట్ మీన్స్ దే ఆర్ ఇండికేషన్స్ దట్ మెలనోమా అంటే అదొక టైప్ ఆఫ్ క్యాన్సర్ అనమాట, వచ్చిన ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని వీ హ్యావ్ టు కన్సల్ట్ ఏ స్కిన్ డాక్టర్ ఆర్ డెర్మటాలజిస్ట్ కానీ ఒక ప్లాస్టిక్ సర్జన్ని కానీ కన్సల్ట్ చేస్తే చిన్న అవసరం అనుకుంటే ఒక బయాప్సీ తీస్తాం అనమాట, తీసి దాన్ని పంపిస్తాం. ఒక 1 వీక్ 10 డేస్లో మనకి రిపోర్ట్ వస్తుంది, విల్ నో ఇట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం వీటికి బెనైన్ ట్యూమర్స్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పిగ్మెంట్స్, చిన్న చిన్న పిగ్మెంటేషన్స్ అక్కడక్కడ చుక్కలాగా ఉన్నాయనుకుంటే లేజర్స్, ఎబ్లేటివ్ లేజర్స్ వాడతారు. ఇంకా కొంతమంది ఏంటంటే పీల్స్ కూడా వాడుతూ ఉంటారు, లైట్ పీల్స్ అని. కానీ ఒకవేళ అవి పోకపోతే కనుక ప్రాబబ్లీ ఇట్ మే నీడ్ సమ్ రిమూవల్ అనమాట. సపోజ్ మళ్ళీ ఎక్కువగా వస్తున్నా, దట్ మీన్స్ దాని యొక్క డెప్త్ ఎక్కువగా ఉందని అప్పుడు కట్ చేసి తీయటం అనేది మంచిది అనమాట. ఇంకా రెండో ఆప్షన్ ఇందాక చెప్పినట్టుగా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కేటగిరీ క్యాన్సర్స్. ఈ క్యాన్సర్స్లో బీసీసీ వన్ ఆఫ్ ది మైల్డెస్ట్ అనమాట. ఈ బేసల్ సెల్ కార్సినోమాకి ట్రీట్మెంట్ ఏంటంటే కనుక చాలా సింపుల్ అండి. సపోజ్ స్మాల్గా ఉందనుకోండి, దాని చుట్టూతో దాన్ని కట్ చేసి, సపోజ్ ఇలా ఉంటే దాని చుట్టూతో కట్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తాం అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే బాగా సెనైల్ పీపుల్ అనుకోండి, ఏజ్డ్ పీపుల్ అనుకోండి, మన ఎంత స్కిన్ ల్యాక్స్ ఉంటుందంటే వాళ్ళలో మనకి ఈజీగా ఎంత పెద్దదైనా కానీ ఈజీ క్లోజ్ చేసే బాగుంటుంది అనమాట. వెరాజ్ అంత ఏజ్డ్ కాని వాళ్ళల్లో ఏంటంటే మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో ఏమవుతుందంటే అలా క్లోజ్ చేయడానికి కష్టం అవుతుంది. అప్పుడు ఏదైనా ఫ్లాప్ అంటాం, ఈ పక్కన ఏరియా నుంచి ఏదైనా కట్ చేసి ఇటు పక్క నుంచి ఇలా రొటేట్ చేయడం కానీ, వెనక నుంచి ముందుకు తీసుకురావటం కానీ, ఆర్ ఇంకా అదర్ మెథడ్స్ ఉంటాయన్నమాట. దాని ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చర్మ క్యాన్సర్ విషయంలో మన సమాజంలో ఒక పెద్ద అపోహ ప్రచారంలో ఉంది. తెల్లగా ఉన్న విదేశీయులకే ఈ జబ్బు వస్తుంది, మనలాంటి నల్లటి భారతీయుల చర్మంపై క్యాన్సర్ రాదని అనుకుంటారు. నిజానికి మన చర్మంలో ఉండే మెలనిన్ ఎండ నుంచి కొంతవరకు రక్షణ ఇస్తుంది, కానీ 100% గ్యారంటీ కాదు. భారతీయులలో వచ్చే మెలనోమా క్యాన్సర్ చాలా ఆలస్యంగా బయటపడడం వల్ల అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ముఖంపై పుండును సాధారణ అలర్జీ అనుకుని నిర్లక్ష్యం చేస్తే అది కళ్ళు, ముక్కు, దవడ ఎముకల్లోకి పాకి ముఖ రూపాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మెలనోమా రకమైతే రక్తం ద్వారా ఊపిరితిత్తులు, మెదడుకు పాకి ప్రాణాలు తీస్తుంది. చర్మంపై అనుమానిత మార్పులు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. డెర్మటోస్కోపీ, స్కిన్ బయాప్సీ పరీక్షల సాయంతో చర్మ క్యాన్సర్ను సులువుగానే పసిగట్టొచ్చు. మెలనోసైటిక్ కార్సినోమా ఆర్ మెలనోమా అంటారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది డెడ్లీ అండ్ వర్స్ట్ ఫార్మ్స్ అనమాట. ఇది చాలా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అండ్ ఎంత స్ప్రెడ్ అంటే డెప్త్ కంటే కూడా హారిజంటల్ స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిందనుకోండి, ఆ లింఫ్ నోడ్స్ ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాలి వేలు దగ్గర వచ్చిందనుకోండి, ఈవెన్ గ్రాయిన్ దగ్గరికి కూడా వచ్చేస్తాయి అనమాట, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి స్ప్రెడ్స్. సో అవసరం అనుకుంటే ఇవన్నీ అసెస్ చేసుకుని దానికి అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. మెలనోమా అనేది ఇట్స్ వెరీ అగ్రెసివ్ కార్సినోమా అండ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుంది. సో అప్పుడు వి టేక్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ అవర్ సర్జికల్ ఆంకాలజిస్టులు అంటారు, ఆర్ మెడికల్ ఆంకాలజిస్టులు అంటాం. వీ రిఫర్ టు దెమ్ ఆర్ వి టేక్ దేర్ హెల్ప్ అండ్ దెన్ దానికి తగ్గట్టుగా ఏదైనా మెడిసిన్స్, కీమోథెరపీ అని కానీ, లేదంటే రేడియేషన్ అని కానీ, వాళ్ళు బాగా చెప్తారు. దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దోస్ ఫీల్డ్స్, దే కెన్ డూ ఏ బెటర్ జాబ్ అనమాట. సో ఈ విధంగా వేరియస్ టైప్ ఆఫ్ స్కిన్ ట్యూమర్స్ని హార్మ్లెస్సా, హార్మ్ఫుల్ లైక్ క్యాన్సర్స్ అనేది డిసైడ్ చేసుకుని దెన్ చేస్తే కనుక తప్పకుండా వీ కెన్ గివ్ ఏ గుడ్ రిలీఫ్. చర్మ క్యాన్సర్ను ముందే గుర్తిస్తే 100కు 100% నయం చేయొచ్చు. చర్మ క్యాన్సర్ తొలి దశలోనే ఉన్నప్పుడు క్యాన్సర్ కణాలను ఫ్రీజ్ చేసే క్రయోథెరపీ, టాపికల్ కీమోథెరపీ క్రీములు, లేజర్ థెరపీలు ఉపయుక్తంగా ఉంటాయి. చర్మ క్యాన్సర్ బాగా ముదిరిపోయినప్పుడు ఆధునిక వైద్యంలో మోస్ మైక్రోగ్రాఫిక్ సర్జరీ అనే చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. ముఖంపై సర్జరీ కాబట్టి చర్మం వికృతంగా కాకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే పొరలుగా తొలగించి ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడే అత్యంత అధునాతన ప్లాస్టిక్ సర్జరీ విధానం ఇది. ఇక నివారణ విషయానికొస్తే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. తప్పనిసరి అయితే ప్రతిరోజు ముఖానికి కనీసం సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30+ ఉండే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, వెడల్పాటి టోపీ లేదా స్కార్ఫ్ వాడుకోవాలి. ముఖంపై కనిపించే చిన్న చిన్న మార్పుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ని సంప్రదించడం అన్ని విధాలా మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి పరిశోధకులు చాలా కాలంగా ఎంజైమ్లు, జన్యువులు, గ్రాహకాల మీద దృష్టి సారిస్తూ వస్తున్నారు. తాజాగా ఐఐటి బాంబేకి చెందిన పరిశోధకులు వినూత్న KTDP అనే చిన్న పెప్టైడ్ను రూపొందించారు. ఈ పెప్టైడ్ అనేది మూలంలోనే, అంటే రక్తంలోకి కొలెస్ట్రాల్ను పంపించే కాలేయ కణాల్లోకి కొవ్వు చేరుకోకుండా చూడడం ద్వారా
పరీక్షిస్తుంది. ప్రయోగశాలలో వృద్ధి చేసి కాలేయ కణాలు, జీబ్రా చేపల మీద దీన్ని పరీక్షించినప్పుడు రక్తంలోకి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు విడుదల కావడం సుమారు 50% వరకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పెప్టైడ్ ఇంకా తొలి దశలోనే ఉంది, మనుషులపై పరీక్షించాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయినప్పటికీ గుండెపోటుకు ప్రధాన ముప్పు కారకాలైన చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల మోతాదులను తగ్గించడంలో ఇది పూర్తిగా కొత్త వ్యూహం కాగలదని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొవ్వు జీవ ప్రక్రియలో కాలేయమే కీలక పాత్ర పోషిస్తోంది. దీనిలోని కొన్ని భాగాలు తాత్కాలికంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు వంటి కొవ్వులను పట్టి ఉంచుతాయి. అవసరమైనప్పుడు వీటిని ఆయా కాలేయ కణాలకు చేరవేస్తాయి. అక్కడి నుంచి కొవ్వు ప్రోటీన్ రేణువులుగా మారి రక్తంలో కలుస్తాయి. అందువల్ల చిన్న పెప్టైడ్ సాయంతో రక్తంలోకి కొవ్వు చేరకుండా నిలువరించే ఈ సరికొత్త విధానం ఆసక్తి కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది అధిక కొలెస్ట్రాల్తో బాధపడే వారికి వినూత్న చికిత్సగా ఉపయోగపడగలదని పరిశోధకులు భావిస్తున్నారు. మూత్రం రంగును బట్టి అనారోగ్యాన్ని అంచనా వేయొచ్చా? ఈ ప్రశ్నకు అవుననేదే సమాధానం. మూత్రం రంగు, వాసనను మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ నిజానికి మూత్రం రంగు మారడం అనేది మన ఒంట్లో తలెత్తిన అనారోగ్యానికి ఓ సూచికగా భావించవచ్చు. మూత్రం ముదురు పసుపు, ఎరుపు లేదా గోధుమ రంగులోకి మారడం, మూత్రం ఘాటైన వాసన రావడం వెనుక డీహైడ్రేషన్ మొదలుకొని కిడ్నీ ఇన్ఫెక్షన్లు, లివర్ జబ్బులు, మధుమేహం వంటి ఎన్నో రకాల సమస్యలు కారణంగా ఉంటాయని చెబుతారు డాక్టర్లు. మూత్రం రంగు, వాసన బట్టి ఒంట్లో అనారోగ్యాన్ని ఎలా అంచనా వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ గారు, నాకు ప్యూర్ వైట్ లాగా వస్తుందండి యూరిన్. ఈ మధ్య కాలంలో ఎల్లోగా వచ్చేస్తూ ఉందండి. నాకేమైనా ప్రాబ్లం ఉంటుందా? ఏమండి ఒకటి చెప్తాను. ఎల్లో కలర్ ఆఫ్ యూరిన్ అనేది నార్మల్ కలర్ అండి. మనలో ఒక భీతితో ఈ వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ చేసి వైట్ వచ్చేటట్టు చూసుకుంటున్నాం. కానీ కలర్ ఆఫ్ యూరిన్ ఎల్లో, పేల్ ఎల్లో కలర్ అనేది నార్మల్ కలర్ మాత్రమే. కొంచెం డార్క్ ఎల్లోగా ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మన వాటర్ కన్జంప్షన్ సరిగా ఉండదో అది కాన్సన్ట్రేట్ అయ్యి కొంచెం డార్క్ ఎల్లోగా రావచ్చు. చాలామంది అప్పుడప్పుడు సింపుల్గా అనేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు రెడ్గా వస్తుందండి. ఏమండి, ఎల్లో కలర్ యూరిన్ మాత్రమే నార్మల్ అండి. ఇంకే కలర్ అయినా అది అబ్నార్మలే. ఇంకే కలర్ అయినా, అది ప్యూర్ వైట్ అయినా అబ్నార్మల్ కింద నేను పన్నగరిస్తాను. ఎందుకంటే తను అనవసరంగా ఎక్కువ వాటర్ తాగుతున్నాడని. ఇంకొకటి, కొంతమందికి వైట్గా యూరిన్ వస్తుంది, పాలలాగా, గంజి నీళ్ళలాగా. అది అబ్నార్మల్ అండి. అంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ అబ్నార్మల్ అని నేను అన్నాను. దాంట్లో యూరిన్ మీరు టెస్ట్ చేస్తే 4+ ప్రోటీన్ అని ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఖైలూరియా. ఖైలూరియా అనే దాన్ని ఏంటంటే బాడీలో ఒక ఫ్లూయిడ్ అనమాట. ఖైల్ ఈ ఇంటెస్టైన్స్ నుంచి అబ్జార్ప్షన్ అయిన తర్వాత కొన్ని పదార్థాలు, లైపోప్రోటీన్స్ అనే పదార్థాలు ఈ ఖైలస్ డక్ట్స్ ద్వారా అబ్జార్బ్ అయ్యి అవి మళ్ళీ రక్తంలో కలవడం జరుగుతుంది. ఈ లింఫాటిక్స్లోనే ఈ ఫైలేరియాసిస్ రావడం జరుగుతుంది. వాటికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ అది జబ్బు కిందనే పరిగణించాలి, కానీ నార్మల్సీ కింద పరిగణించడానికి వీల్లేదు. కలర్ ఆఫ్ యూరిన్లో ఇంకే కలర్ అయినా, ఎస్పెషలీ రెడ్ కలర్ అయినా కానీ, ఎస్పెషలీ రెడ్ కలర్ అయితే అది అబ్నార్మల్ కిందనే మీరు పరిగణించాలి. ఒక్కొక్కసారి రేరుగా బీట్రూట్ తిన్న వాళ్ళలో కూడా రెడ్గా రావచ్చు. ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్ది వస్తుంది, అది కూడా తిన్నప్పుడు ఒక్కొక్కసారి రెడ్గా రావచ్చేమో తప్ప ఆ రెండు కారణాలు కానప్పుడు యూరిన్ రెడ్గా వస్తే మాత్రం ఆర్బీసీ అంటే దాంట్లో రక్తం ఉందా లేదా చెక్ చేసుకోవడం, రక్తం ఉంది అంటే మాత్రం ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. షుగర్ జబ్బు ఉన్నా అది అదుపులోనే ఉంది కదా అని మనలో చాలా మంది నిశ్చింతగా ఉంటుంటారు. నిజానికి షుగర్ జబ్బు అదుపులో ఉన్నప్పటికీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ అది మన ఒంట్లోని కీలకమైన అవయవాల్ని దెబ్బతీస్తూ పోతుంది. కిడ్నీలు, గుండె, కళ్ళు ఇలా ప్రతి అవయవము కాలం గడుస్తున్న కొద్దీ షుగర్ దాడికి లోనవుతూ ఉంటుంది. ముఖ్యంగా షుగర్ మొదలై 10 ఏళ్లు దాటిన వారిలో కిడ్నీల పనితీరు బాగా మందగిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని డాక్టర్లు డయాబెటిక్ నెఫ్రోపతిగా పిలుస్తారు. కిడ్నీలను దెబ్బతీసి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే డయాబెటిక్ నెఫ్రోపతి గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహంతో కిడ్నీలకు ముప్పు ఎందుకు ఎక్కువ? కిడ్నీ ప్రాబ్లం ఎక్కువగా రావడానికి కారణం మధుమేహం అంటే డయాబెటీస్. డయాబెటీస్ వల్ల చాలా రకాలుగా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. మన కిడ్నీ అనేది రోజుకి 180 లీటర్ల నుండి 200 లీటర్ల వరకు బ్లడ్ ప్యూరిఫై చేసి అందులో వ్యర్థ పదార్థాలని మూత్రం రూపంలో బయటికి పంపించేస్తుంటుంది. అంటే కిడ్నీలో రక్తనాళ వ్యవస్థ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అన్నమాట.
బాడీలో ఎక్కువ రోజుల నుండి షుగర్ ఉండడం వల్ల కానీ, షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కానీ సూక్ష్మ రక్తనాళాలు అంటే క్యాపిల్లరీస్ కానీ మైక్రో వెజల్స్ కానీ డ్యామేజ్ అవుతాయి. దానివల్ల కిడ్నీ లోపల ఉన్న ఫిల్టరేషన్ యూనిట్స్ అంటే గ్లోమరులస్ మీద ఎఫెక్ట్ పడి అవి డ్యామేజ్ అయ్యి క్రమేణా కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి. అదే కాకుండా షుగర్ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఎట్లా వస్తాయో అదేవిధంగా కిడ్నీకి వెళ్ళే మేజర్ రక్తనాళాలు అంటే రీనల్ ఆర్టరీస్ అందులోపల కూడా గడ్డలు ఫామ్ అయిపోయి బ్లాక్ అయిపోయి కిడ్నీలు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. మధుమేహంతో కిడ్నీలు దెబ్బతింటున్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? మన దురదృష్టం ఏంటంటే కిడ్నీ వ్యాధి అనేది సైలెంట్ డిసీజ్. అంటే 50% పైన డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా ఎలాంటి లక్షణాలు ఉండవు. చాలా వరకు ఎలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయంటే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్ళు పాయడం, లేదా పొద్దున్నే లేవగానే కళ్ళు చుట్టూ వాపులు ఉండడం లాంటివి స్టార్ట్ అవుతుంది, లేదా మూత్రంలో నురగ రావడం, లేదా రాత్రి ఎక్కువసార్లు యూరిన్ రావడం, లేదా బాగా నీరసంగా చేత కాకుండా లేదా ఎలాంటి పని మీద కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం లాంటి సిమ్టమ్స్తోనే స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్. చాలా డిసీజెస్లో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్తోనే జనరల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 50% పైన డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే యూరిన్ తగ్గిపోవడం, ఆయాసం ఎక్కువ అవ్వడం, ఒళ్ళంతా వాచిపోవడం లాంటివి స్టార్ట్ అవుతాయి. మధుమేహంతో కిడ్నీల్లో కనిపించే సమస్యలు ఎలా ఉంటాయి? మధుమేహం వల్ల కిడ్నీ 2 రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఒకటి మేజర్ రక్తనాళాలు అంటే కిడ్నీకి వెళ్ళే రీనల్ ఆర్టరీస్ అంటాం అనమాట. అవి ఎఫెక్ట్ అయ్యి అందులో బ్లాక్స్ వచ్చేసి కిడ్నీ మొత్తం ఖరాబ్ అయ్యేది ఒకటి. రెండోది మైక్రో వెజల్స్ అంటే సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి క్రమేణా కిడ్నీ లోపల ఉన్న గ్లోమరులస్ అంటే ఫిల్టరేషన్ యూనిట్స్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఖరాబ్ అవ్వడం లాంటివి చూస్తుంటాం. 2 విధాలుగా రావచ్చు. రెండోది చాలా కామన్, రీనల్ ఆర్టరీస్లో బ్లాక్స్ అనేది కొంచెం తక్కువ. డయాబెటిక్ నెఫ్రోపతి ఎందుకు ప్రమాదకరం? డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిన వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ ఉండడం వల్ల ఆ నీరసం కానీ అలసట కానీ ఎక్కువగా ఉంటుంది. దాని మీద ఇంకా కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అవుతే ఇంకా నీరసం అలసట అనేది పెరుగుతుంది. అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిన వాళ్ళకి బ్లడ్ తగ్గిపోవడం లాంటిది చూస్తుంటాం. దానివల్ల కూడా అలసట కానీ నీరసం కానీ పెరుగుతుంటుంది. ప్లస్ బోన్స్ వీక్ అవ్వడం కూడా చూస్తుంటాం అనమాట. దాన్ని మినరల్ బోన్ డిజార్డర్ అంటాం. అలాంటిది స్టార్ట్ అయితే కనుక బోన్స్ వీక్ అయ్యి ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడం లాంటివి చూస్తుంటాం. అదే కాకుండా ఒక్కసారి కిడ్నీ ఎఫెక్ట్ అయిందంటే కళ్ళు గుండె కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది షుగర్ వల్ల. మధుమేహంతో తలెత్తే కిడ్నీ సమస్యల విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఎలాంటి కిడ్నీ ప్రాబ్లం అయినా కూడా మనం తొందరగా గుర్తుపట్టాలి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. అదేవిధంగా బయటపడ్డ వెంటనే దాన్ని ఎక్కువగా అండ్ మోర్ యాక్టివ్గా ప్రివెంట్ చేసుకుంటే ఏంటంటే ఫర్దర్ అడ్వాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అందుకే ఎప్పుడైనా కూడా రొటీన్ స్క్రీనింగ్స్ ఇంపార్టెంట్. ఎవరిలో రొటీన్ స్క్రీనింగ్ ఇంపార్టెంట్ అంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో, బీపీ ఉన్న వాళ్ళల్లో, ఫ్యామిలీలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో, లేదా చిన్నప్పటి నుండే కిడ్నీ ప్రాబ్లమ్స్ బయటపడ్డ వాళ్ళలో రొటీన్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ రొటీన్ స్క్రీనింగ్ వచ్చేసి ఏమేం చేయాలంటే బ్లడ్ టెస్ట్, మెయిన్గా క్రియాటినిన్, దాని నుండి వచ్చే ఈజీఎఫ్ఆర్ ఒకటి, అదేవిధంగా యూరిన్ టెస్ట్, అండ్ మూడోది అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్లో మన కిడ్నీ సైజెస్ కానీ కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు కానీ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. యూరిన్లో మనకి ప్రోటీన్ ఏమన్నా లీక్ ఉందో తెలుస్తుంది. అండ్ క్రియాటిన్ వచ్చేసి మనకు కిడ్నీ డిజీజ్ యొక్క తీవ్రత ఎంత సివియర్గా ఉందో తెలుస్తుంది అనమాట. షుగర్ జబ్బుతో తలెత్తిన కిడ్నీ సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, సాల్ట్ తక్కువ ఫుడ్స్ తీసుకోవడం, రెడ్ మీట్ అంటే మటన్ కానీ బీఫ్ కానీ పోర్క్ కానీ ఇలాంటివి వీలైనంతగా తగ్గించుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ తగ్గించుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. అదేవిధంగా వాటర్ ఇంటేక్ మినిమం ఒక 2.5 to 3 లీటర్స్ ఉండాలి డైలీ. దురదృష్టవశాత్తు షుగర్ వస్తే కనుక ఫస్ట్ షుగర్ కంట్రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ మీ ఫిజిషియన్ అయినా కానీ లేదా ఎండోక్రైనాలజిస్ట్ అయినా కానీ కలిసి స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ ఈజ్ కంపల్సరీ. దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా కంపల్సరీ. అదేవిధంగా ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయితే కనుక నెఫ్రాలజిస్ట్ని కలవాలి అండ్ రెగ్యులర్గా స్క్రీనింగ్స్ కంపల్సరీ. అదేవిధంగా ఇప్పుడు వచ్చే చాలా మెడికేషన్స్ కిడ్నీ అండ్ హార్ట్ని ప్రొటెక్ట్ చేసే డయాబెటిక్ మెడికేషన్స్ వస్తున్నాయి. ఎంపాగ్లిఫ్లోజిన్ అని, డపాగ్లిఫ్లోజిన్ అని, సిమాగ్లూటైడ్ అని, మెనీ డ్రగ్స్ హ్యావ్ బోత్ కిడ్నీ అండ్ హార్ట్ ప్రొటెక్షన్ ఇన్ పేషెంట్స్ విత్ డయాబెటీస్. సో అలాంటి ఏమైనా డ్రగ్స్ మీకు అవసరమా అనేది మీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ, ట్రీటింగ్ ఫిజిషియన్ని కానీ, నెఫ్రాలజిస్ట్ని కానీ, కార్డియాలజిస్ట్ కానీ అడిగి తెలుసుకోవాలి. అలాంటివి ఏమైనా ఉంటే మీరు స్టార్ట్ చేసుకొని ప్రివెంట్ చేసుకోవాలి. మధుమేహం బారి నుంచి కిడ్నీలను ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి జాగ్రత్తలు వచ్చేసి ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఫస్ట్ డయాబెటీస్ రాకుండా కాపాడుకోవాలి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ కంపల్సరీ. ఊబకాయం కానీ, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఆ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తగ్గించుకోవడం, వెయిట్ తగ్గించుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్కి వెళ్ళడం, వాటర్ ప్రాపర్గా తీసుకోవడం,
కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం, రెడ్ మీట్ తగ్గించుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దురదృష్టవశాత్తు షుగర్ వస్తే కనుక రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకొని వీలైనంత వరకు కిడ్నీ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవాలి. ఒకవేళ పడ్డా కూడా దాన్ని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో దీనివల్ల ఫర్దర్గా ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. షుగర్ దాడి నుంచి కిడ్నీలను కాపాడుకునేందుకు రక్తంలో గ్లూకోజ్ను స్థిరంగా అదుపులో ఉంచుకోవడం ఒక్కటే మార్గం. కనీసం 3 నెలలకు ఒకసారైనా కిడ్నీల ఆరోగ్యాన్ని పట్టి చెప్పే క్రియాటిన్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. మధుమేహాన్ని అధిక బరువును అదుపులో ఉంచుకునేందుకు రాత్రిపూట 1 స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి అందులో పావు చెంచా దాల్చిన చెక్క పొడి కలిపి పరగడుపున తాగాలి. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తే దాల్చిన చెక్క శరీరంలో జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.